మా తమ్ముడు గురించి. తప్పకుండా పేరు అండి. మహేందర్. ఉమ్, బర్త్డే ఇట్లా అవి లేవు మేడం. సుమారు ఎంత వయసు ఉండొచ్చు? 23 సంవత్సరాలు ఉంటాయి మేడం. సరేనండి, 24. మాట్లాడండి గురూజీతో. నమస్తే గురూజీ. నమస్తే తల్లి. నీ వందనాలు గురూజీ. ఇదే ఫస్ట్ టైం మీకు కాల్ చేయడం. నాకు మాట్లాడడం కూడా తెలుస్తలేదు. సరే మా ఆశీస్సులో ఉంటుంది తల్లి. నేను ఫస్ట్ టైం మీతో మాట్లాడుతున్నాను. కలుతుందా కలవదా అనుకున్నాం గురూజీ. కలిసిపోయింది. బట్టి చూస్తున్నాం మేము ప్రోగ్రామ్. సరే తల్లి, మంచిదమ్మా. ఏం చేస్తూ ఉంటారు మీరు? నేను బీడీలు చేసుకుంటూ ఉంటాం. మాది కరీంనగర్. ఓకే, యోగక్షేమాలు అన్నీ చేస్తూ ఉంటారా? చూస్తాం సార్. యోగక్షేమాలు అన్నీ చేస్తూ ఉంటారా? కొన్ని 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 మీకు వచ్చేవి. అది బాగుందా చేస్తూ ఉండేదానికి? బాగుంది గురూజీ. మనసు ప్రశాంతంగా ఉంది. ప్రశాంతంగా ఉంది. అందుకే కాల్ చేసినాం గురూజీ. సరే తల్లి, తమ్ముడు పేరేంటి? తమ్ముడు పేరు మహేందర్. మహేందర్. మహేందర్, ఏం తెలుసుకోవాలమ్మా? ఆర్మీలో జాబ్ చేస్తుండు తను, కానీ తన భవిష్యత్తు ఎట్లా ఉంటది అని. చాలా బాగుందమ్మా భవిష్యత్తు మహేందర్ది. చాలా బాగుంది. మంచి ధైర్యము, ఎంత కష్టమైనా పడతాడు. చాలా మంచోడు తల్లి నీ తమ్ముడు. మంచిగా. నాకు కూడా పిల్లగాళ్ళు ఇట్లా ఎవరు లేరు గురూజీ. ఇద్దరు తమ్ముళ్ళే నాకు. ఓ, తమ్ముళ్ళనే పిల్లవాళ్ళగా చూసుకుంటున్నారు అయితే. నువ్వు మంచి అక్కయ్య అట్లయితే. 13 సంవత్సరాలు అయ్యి. ఇప్పుడు నీకెంత తల్లి వయసు అయితే? ఇప్పుడు మీకు వయస్సు ఎన్ని సంవత్సరాలు? 38 సంవత్సరాలు ఉంటాయి గురూజీ. అంటే 13 సంవత్సరాలు చనిపోయాడంటే 38 అంటే అంటే దాదాపు 25 సంవత్సరాలకు చనిపోయారా? 25 పెళ్ళి. ఇప్పుడు 25 సంవత్సరాలు అయింది. 13 సంవత్సరాలు 14 సంవత్సరాలు అయింది. చనిపోయింది 2002లో గురూజీ చనిపోయింది. ఓకే తల్లి, అప్పుడు మీకు పెళ్ళైనప్పుడు ఏ సంవత్సరంలో పెళ్ళయింది? అంత గుర్తు లేదు గురూజీ. నేను చిన్న వయసు. అంత 90లో 1990 ఏమో మా పెళ్ళైన టైము. అప్పుడు మీకెంత వయసు అయితే? 13 సంవత్సరాలు 14 ఉంటాయి గురూజీ. వాళ్ళ అమ్మ వాళ్ళు కూడా ఏం చెప్పలేదు మాకు. ఓకే, వాళ్ళకి ఎంత వయసు అండి? భర్తకి ఎందుకు చనిపోయారు? యాక్సిడెంటా? ఆరోగ్యం బాగాలేదు గురూజీ. ఏమైంది? 2-3 రోజులలోనే చనిపోయిండు. వేరే ఏదో బీమారి అని అన్నారు. అనేసరికి తనకున్నది నాకు కూడా వచ్చిందేమో అని చెప్పి మేము ఇక పెళ్లి చేసుకోవడానికి ముందుకు అడిగేయలేదు గురూజీ. ఓకే, ఇప్పుడు మీకేం లేదు కదా? ఏం లేదు. పోనీలేండి, మంచిది. ఇప్పుడు తమ్ముళ్ళనే కొడుకుల్లా బాగా చూసుకుంటున్నారు. ఎంత మంచి అక్కయ్యో, స్వార్థం లేకుండా. మంచి తల్లి. ఇప్పుడు నేను కొన్ని పరిహారాలు చెప్తాను, అది చేయని మంచి భార్య వస్తుంది. అతను రోజు ఎక్కడైతే ఉంటాడో అక్కడ గురుపాదుక స్తోత్రం, ఆదిత్య హృదయం, హనుమాన్ చాలీసా ఈ 3 రోజు చదువుకుంటూ ఉండమని చెప్పండి. మీరు అతని పేరులో ప్రతి అమావాస్య రోజు శివాలయంలో వెళ్ళి 2 నువ్వుల నూనెతో దీపాలు వెలిగించండి. ఒక 5 అమావాస్యలు. గురువారము ఎక్కడైనా గురు దేవాలయంలో దీపం వెలగడానికి నెయ్యి దానివి అతని పేర్లు చాలు. అతనికి మంచి భార్య అన్న వస్తుంది, జీవితము బాగుంటుంది తల్లి. ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటాయమ్మా. నమస్తే అమ్మా. అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు. నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.